मलकपेट यादगिरी थिएटर एलिवेटेड कॉरिडोर का काम शुरू, 60 दिन तक ट्रैफिक में तब्दीलियां नाफिज। सईदाबाद वाई जंक्शन से IS सदान रोड बंद रहेगी। भारी गाड़ियां चंपापेट और एलबी नगर के रास्ते मोड़ दी गई। तेलंगाना के दारुल हुकूमत शहर हैदराबाद में मलकपेट यादगिरी थिएटर एलिवेटेड कॉरिडोर के तामीराती कामों की पेश नज़र आज से आइंदा 60 दिनों तक ट्रैफिक में तब्दीलियां नाफिज कर दी गई है। ट्रैफिक पुलिस के मुताबिक सईदाबाद वाई जंक्शन से IS सदान जाने वाली रास्ता एक तरफा तौर पर मुकम्मल बंद रहेगा। इसी दौरान भारी गाड़ियों, हैवी व्हीकल्स और बसों को चंपापेट और एलबी नगर के रास्ते मोड़ा जा रहा है। पुलिस ने मुसाफिरों से अपील की है कि नलगुंडा एक्स रोड के बजाय मुतबादल रास्ते इख्तियार करें ताकि ट्रैफिक जाम से बचा जा सके। किसी भी इमरजेंसी हेल्प के लिए ट्रैफिक पुलिस के हेल्पलाइन नंबर 9010203626 पर रब्त किया जा सकता है। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। కంప్యూటర్స్ కు సైదాబాద్ రహదారిని ఉపయోగిస్తున్న ఈ ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఈ రోజు నుంచి అనగా 15వ తారీఖు నుంచి ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తుంది కాబట్టి సైదాబాద్ వై జంక్షన్ నుంచి మనకు ధోబిఘాట్ వరకు ఈ వన్ వే క్లోజ్ చేయనది. అంటే మనకు నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి సైదాబాద్ వయా IS సదన్ చంపాపేట పోయేవారు నా యొక్క విజ్ఞప్తి, వాళ్ళ ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ సైదాబాద్ వై జంక్షన్ నుంచి ధోబిఘాట్ వరకు రోడ్డు క్లోజ్ చేసి స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తున్నది. అదేవిధంగా IS సదన్ నుంచి టువర్డ్స్ సైదాబాద్ నల్గొండ ఎక్స్ రోడ్కు వన్ వే ట్రాఫిక్ ఎలో చేయనవుతుంది. కాబట్టి ప్రజలు విజ్ఞప్తి చేయనిది ఏమనగా, ఈ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రూల్స్ కంటిన్యూ అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ మాకు సహకరించి ఆల్టర్నేట్ చూసుకొని ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, చౌక్ కాకుండా ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను.